మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మహిమ కలుగును కాక. ఈ యొక్క మండల కాల ధ్యానములలో 15వ దినము మరి యొక్క ఉదయకాల ధ్యానము మీతో కలిసి మరి యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ కాపర్లముగా మేమిరువురుము మరి ఈ విధంగా మరి మీతో ఈ యొక్క వాక్యము కలిసి ధ్యానించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మరి ఒకసారి దేవుణ్ణి స్తుతిస్తూ మరి యొక్క ఉదయకాల ధ్యానంలో మరి మనం సాగిపోదాం. మరి నిన్నటి దినమందు పాస్టర్ గారు డి విజయ్ కుమార్ గారు మరి 14వ దినమందు విత్తువాని ఉపమానమును మరి మనతో కలిసి ధ్యానించి ఉన్నారు. మరి నేటి దిన ధ్యానాంశము గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు వారు ఆయన విత్తువాని ఉపమానము, ఆవగింజకు సంబంధించినటువంటి ఉపమానము, గోధుమలు, గురుగులు, ఈ విధంగా 7 కంటిన్యూస్గా 7 ఉపమానములు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి ఆయన కంటిన్యూస్గా ఈ యొక్క ఉపమానాలు చెప్పటము మనం వింటూ ఉన్నాం. మరి వాటిలో అవే ఉపమానములు మార్కు భక్తుడు, లూకా భక్తుడు కూడా ఆ యొక్క ఉపమానాలను రాయటం మనం చూస్తున్నాం. మరి నేటి దిన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన అంశము ఆవగింజ ఉపమానము, అదేవిధంగా దేవుని రాజ్యం యొక్క అభివృద్ధి లేదా దేవుని రాజ్యం యొక్క మరి ప్రబలము ఈ లోకంలో ఏ విధంగా ప్రబలుతూ ఉందో మరి ఆ యొక్క అంశము మరి మరి మన ధ్యాన నిమిత్తము ఎంచుకొని ఉన్నాం. మరి యొక్క ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠములు మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనము నుండి 34వ వచనము, అదేవిధంగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము నుండి 45వ వచనం వరకు, కీర్తనలు 92వ కీర్తన. మరి ముఖ్యంగా ఈ 3 పాఠాల్లో మరి ఆ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే ఈ దేవుని యొక్క రాజ్యము లేదా నిన్నటి దినమందు మనం విన్నటువంటి ఆ యొక్క విత్తువాని ఉపమానము, ఆ యొక్క విత్తనము హృదయంలో నాటబడిన తర్వాత మరి ఆ యొక్క నాటినటువంటి వ్యక్తి ఆయన పడుకుంటూ నిద్రపోతూ దైనందిన జీవితంలో ఆయన మరి లెగుస్తూ పడుకుంటూ ఆయన పనిలో ఆయన సాగిపోతూ ఉంటే ఆయనకు తెలియని రీతిగా ఈ యొక్క విత్తనము ఏ విధంగా చనిపోయి మొలిచి మొదట మొలక, ఆ తర్వాత వెన్ను, ఆ తర్వాత ముదురు గింజలు ఏ విధంగా ఇది ఫలిస్తుందో ఆ యొక్క ప్రత్యేకమైన అంశము కేవలము మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడటం మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మార్కు సువార్త ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పాఠ్య భాగాన్ని గమనించినట్లయితే ఈ యొక్క వాక్యం అనేటువంటి విత్తనము కనపడకుండా మర్మంగా తెలియని రీతిగా ఏ విధంగా ఫలిస్తుందో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క విత్తనము తప్పనిసరిగా ఫలించటం ఆవశ్యకతను గురించి కూడా మరి ఈ యొక్క పాఠ్యభాగము మరి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి దానియేలు గ్రంథము గమనించినట్లయితే మరి ఆ యొక్క నెబుకద్నెజర్కి వచ్చినటువంటి దర్శనం, దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనము మరి దానియేలు ద్వారా మరలా తిరిగి దాన్ని వివరించటము మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక రాజ్యములు అవన్నీ కూడా మరి తాత్కాలికములని, అవి కొంతకాలం మాత్రమే ఈ లోకంలో ఉంటాయని, కానీ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఈ యొక్క రాయి ఈ లోక రాజ్యములన్నిటినీ పడద్రోసి శాశ్వత కాలం ఉండేటువంటి దేవుని యొక్క రాజ్యమును ఈ భూలోకములో స్థాపించటం గురించి మరి మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కీర్తనలు 92వ కీర్తన మరి మనము గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో ఆయన చేతి ద్వారా నాటబడినటువంటి మనము ముఖ్యంగా 92వ కీర్తన 12వ వచనం మనం గమనించినట్లయితే నీతిమంతులు
ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వారు 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా, అన్ని కాలాల్లో కూడా ఈ విధంగా పచ్చగా ఉంటారు. సో దేవుని యొక్క రాజ్యములో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఏ విధంగా ఫలిస్తున్నామో మరి యొక్క కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సో మరి యొక్క మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి రీతిగా ఆ యొక్క మరి వాక్యం అనేటువంటి విత్తనము ఒక మంచి నేలను పడినప్పుడు ఏ విధంగా మరి ఆ యొక్క విత్తనము ఫలిస్తూ ఉందో, యేసుక్రీస్తు వారికి ముందు చివరి ప్రవక్తగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించింది అని చెప్పి ఆయన ముగించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4:17లో అవే మాటలు, పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనస్సు పొందండి అని చెప్పి యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్తను ప్రారంభించాడు. సో దేవుని రాజ్యము మరి సమీపించింది కనుక దేవుని రాజ్యంలోనికి మీరందరూ రండి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఈ లోకములో భౌతిక సంబంధమైనటువంటి రాజ్యాలు మనం చూస్తున్నాము. దేవుని యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటిది. మరి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో పరలోకపు రాజ్యాంగాన్ని ఆయన బోధించాడు అని చెప్పి మనము మరి సోమవారం 11వ దినము ధ్యానంలో మరి ఆ యొక్క అంశాన్ని మనము మరి మాట్లాడుకొని ఉన్నాం. సో యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగంలో ఆయన పరలోక రాజ్యాంగాన్ని బోధిస్తూ పరలోక రాజ్యం గురించి అనేక విషయాలు ఆయన మరి బోధిస్తూ వచ్చాడు. మరి ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే ఈ యొక్క పరలోక రాజ్యములో నిన్ను నన్ను రాజ్య వారసులుగా మనలను చేర్చుకుంటూ ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క మరి ద్వారములు సర్వలోకానికి తెరిచి ఉంచాడు. మరి ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క మాటల యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనము మరి మంచిగా ఆయన యొక్క రాజ్యములో ఆయన బిడ్డలుగా వర్ధిల్లుతూ ఉంటాం. ఆ విధంగా వర్ధిల్లుటువంటి మనలను సజీవమైనటువంటి రాళ్లగా ఆయన ఆత్మ సంబంధమైనటువంటి మరి మందిరంగా దేవుడు కడుతున్నట్లు వాక్యం ద్వారా మనము గ్రహించగలం. సో ఇక్కడ మనము ఈ యొక్క విత్తువాని ఉపమానము తర్వాత ఆ యొక్క విత్తనము ఏ విధంగా మానవుల హృదయంలో మరి దాన్ని మనము గ్రహించని రీతిగా మనకు తెలియకుండా మరి చిన్నదైనప్పటికీ అది ఎదిగి మరి ఫలించడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మరి 2వ ఉపమానము మార్కు సువార్తలో తెలియజేస్తాడు. ఆవగింజ మరి కూర మొక్కలన్నిటిలో ఆ యొక్క విత్తనము కానివ్వండి, అది చాలా చిన్నది. ఆ చిన్న విత్తనము మరి అది ఫలించి మరి కూర మొక్కలలో పెద్దదైపోయి ఒక పెద్ద వనముగా తయారయ్యి చివరికి ఆకాశ పక్షులు వచ్చి మరి దాని మీద విశ్రమించటము అనేటువంటి గొప్ప సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. నిజంగా యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి మాట, నా సంఘాన్ని నేను కడతాను అని అన్నాడు. మరి యేసుక్రీస్తు వారు సర్వమానవాళి నిమిత్తము మరణించి మరి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడయ్యాడు. ఆయన ఆరోహణుడైన 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. యెరూషలేములో మరి ఒక చిన్న సంఘము ప్రారంభమవటం మనం చూస్తున్నాం. ఆవగింజవలే ఆ యొక్క చిన్న సంఘము ప్రారంభమై ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రపంచమంతా కూడా మరి ఆ యొక్క ఆవగింజ మరి ఎన్నో రకాల కొమ్మలుగా శాఖోపశాఖలుగా విస్తరించి అనేకులు వచ్చి దేవుని రాజ్యములో వారు చేరి సజీవమైనటువంటి రాళ్లగా మరి ఆయన సన్నిధిలో జీవిస్తూ మరి వారందరూ కూడా మరి దేవుని రాజ్యంలో వర్ధిల్లటం మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క 2025 సంవత్సరాల క్రితము శ్రమలలో హింసలలో మరి ఆ యొక్క సంఘం ప్రారంభమవటం చూస్తూ ఉన్నాం. మరి దాని యొక్క వ్యాప్తి ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రపంచమంతా కూడా మరి ఆ యొక్క సంఘము రకరకాలుగా విస్తరించి అనేకులు వచ్చి సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో మరి వారు నెమ్మది పొందటము మరి మనము చూస్తూ ఉన్నాం. సో ఇక ఈ దేవుని రాజ్యము ఏ విధంగా ప్రారంభమవుతుందో
దేవుడు ముందుగానే మరి ప్రవచనాత్మకంగా ఈ విషయాన్ని తెలియచేయటం మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, ఈ యొక్క ప్రతిమను మరి నెబుకద్రెజరుకు దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ప్రతిమను ఒక చిన్న రాయి, చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి చిన్న రాయి వచ్చి దాన్ని మరి పగలగొట్టేసేసి పడగొట్టి దాన్ని తుక్కు చేసి ఆ చిన్న రాయి ఏమైందంట, సర్వభూతలమంత మహాపర్వతమైందంట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. ఆ చిన్న రాయి మరి ఏ విధంగా ఒక గొప్ప సర్వభూతలమంత మహాపర్వతం అయిపోయిందట. చిన్న రాయి మహాపర్వతం అవటం చూడండి. సో ఆవగింజ చిన్నది, ప్రపంచమంతా కూడా అది మరి విస్తరించింది. దేవుని యొక్క సంఘము చిన్నది, అది మరి ఈ కాలంలో చూస్తే ప్రపంచమంతా కూడా విస్తరించింది. సో ఈ విధంగా దేవుని యొక్క రాజ్యము ప్రపంచమంతా మరి ఆ ప్రబలి మరి మనందరికీ కూడా ఆహ్వానం ఇస్తుంది. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు మరి సెలవిచ్చి మనందరికీ ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాడు. సో దేవుని వాక్యము విత్తనముగా మన హృదయంలో ఫలించి మరి దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోపడతామో ఆ వాక్యము మనలను ఏల్తుంది. దేవుడు తన వాక్యము ద్వారా మనలను ఏల్తాడు. సో దేవుని యొక్క రాజ్యము మరి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ప్రారంభించాడు. ఈ విధంగా ప్రారంభించి మనలందరినీ ఆయన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. ఒకానొక దినము ఆయన సంఘం కోసము వచ్చినప్పుడు మరి భూమి మీద నుండి ఈ దేవుని రాజ్యము ఎత్తబడుతుంది. యేసుక్రీస్తు వారిని మరి మనము కలుసుకోబోతున్నాం, ఆయన్ను చూడబోతున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉంటారో మనం కూడా ఆయనను పోలి ఉంటామట. కనుక ఆయనను పోలి ఉండాలంటే ఈ లోకంలో ఆయన ఏ విధంగా జీవించాడో మనం కూడా వాక్యానుసారంగా పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలని ఆయన కోరుకుంటూ ఈ యొక్క దేవుని రాజ్యంలోనికి మనలను ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం అనేటువంటి విత్తనము మరి విత్తబడి ఆ వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో మన స్వకీయ దురాశలు, సొంత నిర్ణయాలు, లోకము వైపు చూడటం, కీర్తనలు 75వ కీర్తనలో చెప్తాడు, తూర్పు నుండి అయినను పడముట్టు నుండి అయినను మనకు హెచ్చు కలగదు, ఒకరిని తగ్గించువాడు ఒకరిని హెచ్చించువాడు దేవుడేసో. మనము ఆయన మీద ఆధారపడి మరి ఈ లోకంలో ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా, ఆయన శిష్యులుగా వర్ధిల్లాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మరి దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి మనం మరి ముఖ్యంగా ఈ యొక్క మండల కాల ధ్యానములలో మరి వాక్యం వింటున్నటువంటి మనము వాక్యానికి లోబడినట్లయితే తెలియని రీతిగా మరి దేవుని బిడ్డలముగా, ఆయన శిష్యులుగా, ఆయన సాక్షులుగా ఆ వాక్యము మన మీద పారి మనం చూస్తే మరి దావీదు 5 రాళ్లను తీసుకున్నాడు. ఆ యొక్క 5 రాళ్ళు గుండ్రగా చక్కగా నున్నగా ఉన్నాయి. ఒకవేళ షేప్లెస్గా కరుకుగా ఉంటే ఆ రాళ్ళు ఆయనకి పనికి వచ్చాయి కావు. ఎందుకంటే అవి గురి చేసి కొట్టినప్పుడు మరి కరకుగా డిఫరెంట్ షేప్స్లో ఉన్నట్లయితే గురి తప్పుతాయి. కానీ ఎప్పుడైతే అవి చక్కగా గుండ్రంగా ఉన్నాయో గురి పెట్టి కొడితే కరెక్ట్గా గురిని ఆ రాళ్ళు తాకుతాయి. సో ఆ రాళ్ళు ఆ షేప్ రౌండ్గా గుండ్రంగా ఎట్లా తయారైనాయి? నీళ్లు వాటి మీద ప్రవహించి ఆ విధంగా రాళ్ళు గుండ్రంగా తయారైంది. వాక్యము మన మీద మరి దేవుడు మనకు అనేక రీతిలుగా తన యొక్క వాక్యాన్ని మన మీద ప్రవహింప చేస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యానికి మనము మరి లోబడతామో, వింటామో, ఆ వాక్యము మనల్ని చక్కటి రాళ్లగా మరి యొక్క సాతాను యొక్క క్రియలను లయపరిచి దేవుని రాజ్యంలో వర్ధిల్లేటువంటి వారిగా దేవుడు మనలను తయారు చేస్తాడు. అవే మరి మాటలు ఈ వాక్యం ద్వారా మరి మనం గ్రహిస్తున్నాం. మరి బుద్ధి గలవాడు ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధి గలవాడు ఆయనకు వచ్చినటువంటి శోధనలు, వర్షం కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరింది, కానీ దేవుని వాక్యము విన్నాడు, దానికి లోబడి దాని ప్రకారం జీవించాడు. కనుక దేవుని రాజ్యంలో
ఫలించాడు. బుద్ధి లేనివాడు వింటున్నాడు కానీ దాని ప్రకారం జీవించట్లేదు. కనుక మరి ఇవి ఆవగింజ చిన్నగా ఉండి ఏ విధంగా మరి గొప్పగా ప్రబలిందో, అదేవిధంగా తెలియని రీతిగా మరి అది గొప్ప మొక్క అయిపోయిందో, మనం కూడా దేవునిలో మరి నాటబడి ఆ విధంగా ఈ లోకంలో ఎన్ని శోధనలు శ్రమలు వచ్చినా కానీ మరి ఫలభరితంగా ఆయనలో నాటబడి ఫలించినట్లు, అన్ని కాలాల్లో ఫలించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమ రాజా, ఈ యొక్క మండల కాల ధ్యానములలో 15వ దినము మా తండ్రి నాయన మరి దేవుని రాజ్యం యొక్క మరి మా తండ్రి ప్రబలము ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో, మరి ఆవగింజ ఏ విధంగా మా తండ్రి నాయన అభివృద్ధి చెందిందో, మా హృదయాలని నాయన మరి మీ యొక్క వాక్యంతో నింపినప్పుడు, మీ వాక్యానికి మేము లోబడినప్పుడు మరి మా తండ్రి మేము ఈ లోకంలో నుండి మా తండ్రి మా యొక్క ప్రాచీన స్థితిని విడిచిపెట్టి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి నాయన మరి మీకు కోరుకున్న రీతిగా మా తండ్రి నాయన మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించు భాగ్యమును మరి మా తండ్రి నాయన యొక్క ధ్యానంలో పాల్గొన్న మా అందరికీ అనుగ్రహించమని నాయన రక్షకుడు మా ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మికిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు సదా తోడయుండి ఆయన యొక్క రాజ్యంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు దేవుని ఆత్మ మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.